హాయ్ ఫ్రెండ్స్! మనం ఈ వీడియోలో ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ సిలబస్ తెలుసుకుందాం. సిలబస్‌లో ఫస్ట్ వచ్చేసరికి మ్యాథ్స్‌లో అర్థమెటిక్‌లో నంబర్ సిస్టమ్ సింప్లిఫికేషన్స్, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటాయి. ఆల్జీబ్రా ఇందులో లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇన్‌ఈక్వాలిటీస్ గురించి ఉంటది. నెక్స్ట్ జామెట్రీ అండ్ మెన్సురేషన్ ఇందులో ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్ ఉంటాయి. అలాగే వీటికి సంబంధించిన ప్రాపర్టీస్, ఫార్ములాస్ కంప్లీట్‌గా నేర్చుకోవాలి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకుంటే మనం మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్‌కొచ్చేసరికి అందరికీ ఖచ్చితంగా 2-20 టేబుల్స్ వచ్చుండాలి. అలాగే స్క్వేర్ వాల్యూస్ 1-30, క్యూబ్ వాల్యూస్ 1-20 ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాలి. అలాగే కొన్ని మ్యాథ్స్ ట్రిక్స్ ఉంటాయి. అవి కూడా నేర్చుకుంటే మీరు ఈజీగా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. మనకి ఎన్‌టీపీసీలో మ్యాథ్స్ 30 మార్క్స్‌కుంటది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రీజనింగ్. రీజనింగ్‌లో మనకి అనాలజీస్, కంప్లీషన్ ఆఫ్ నంబర్స్, ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్‌షిప్స్, అనలైటికల్ రీజనింగ్, సిల్లిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, పజిల్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్ అండ్ అస్జంప్షన్స్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, డైరెక్షన్స్ ఈ టాపిక్స్ ఉంటాయి. రీజనింగ్ కూడా మనకి 30 మార్క్స్. మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే గనక ఈజీగా రీజనింగ్ సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్ ఇందులో కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ ఉంటాయి. సైన్స్‌లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్ ఉంటాయి. మనం కరెంట్ అఫైర్స్ సైన్స్ గనక బాగా ప్రిపేర్ అయినట్టయితే కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 10-12 మార్క్స్ వస్తాయి. సైన్స్ నుంచి 7-8 మార్క్స్ వస్తాయి. ఈ 2 టాపిక్స్ బాగా ప్రిపేర్ అయితే ఈజీగా 20 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ సైన్స్. జనరల్ అవేర్స్ నుంచి 40 మార్క్స్ టోటల్ మనకి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.